Hi friends, welcome back to my village show vlogs. సో ఇవాళ మార్నింగ్ చాలా లేట్గా లేచి ఉంటుంది. సో లేట్గా లేచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వాకింగ్ చేసిన అండ్ ఒక 4 కిలోమీటర్స్ రన్నింగ్ చేసి ఉంటే 1 కిలోమీటర్ వాక్ చేసినందుకు 79 కిలో క్యాలరీస్ బర్న్ అయినాయి. అండ్ 4 కిలోమీటర్ 26 మినిట్స్లో రన్నింగ్ చేసిన 303 కిలో క్యాలరీస్ అయితే. ఐఫోన్ ఉందా? ఐఫోన్ ఉంటే అట్లా తర్వాత చూపిస్తా. ఈ ఫిట్నెస్ అప్డేట్స్ రెగ్యులర్ ఎందుకు చేస్తున్నా అంటే కొంచెం మన టీం మెంబర్స్కి కొంచెం ఫిట్నెస్ దృక్పథాన్ని అలవాటు చేసి ఒక 100 days మా టీంకి ఫిట్నెస్ ఛాలెంజ్ పెట్టి దానిలో గెలిచిన వాళ్ళకు ఒక సర్ప్రైజ్ కూడా ఇద్దామని ప్లాన్ చేస్తున్నా. సో దానికోసం ఈ అప్డేట్స్. సో దీనికి సైకలాజికల్గా మనలు కూడా దీనికి రెడీ అయి ఉంటారు. ఈ ఫిట్నెస్ పరంగా ఏం అవార్డ్స్ అట్లా అది ఏంది ప్రైజులు ఇట్లా అయిపోయిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చెప్పిన దానికి మనం మంచిగా అయిపోతుంది. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసుకుని నువ్వు వేరు, బట్ ఒక దీక్ష లెక్క చేసి దానిలో పాస్ అయిన వాళ్ళకు అవార్డు లెక్క పెట్టుకున్నాం అనుకో. అంటే ఒకటి అవార్డు అని కాదు, ఒక స్పెషల్గా ఏదన్నా మనం ప్లాన్ చేసినాం అనుకో, ఒక మోటివేషన్ లెక్క ఉంటుంది కదా, ఇంకా కొంచెం ఉత్సాహంగా పాల్గొంటాం. సో దానికోసం అన్నట్టు. సో ఇప్పుడే కాదు 100 days ఛాలెంజ్ ముందు ఉండబోతుంది. సో ఇలా మార్నింగ్ లేట్గా లేవడానికి కారణం ఏంటంటే నిన్న ఒక ఆపిల్ ఈవెంట్ ఉండే కదా, అంటే ఆడికి పోలే, మేము ఫోన్లో చూసినాం. మొత్తం భవిష్యత్తులో పోదాం. యాక్చువల్గా మొన్న అమెరికా ట్రిప్లో అయినప్పుడు ఆల్మోస్ట్ కాలిఫోర్నియా అక్కడనే దగ్గర స్టే చేసినాం. పోదాం అనుకున్నాం కానీ అక్కడ షెడ్యూల్ కుదరలేదు. అంటే పోవచ్చు మనకి ఎంట్రన్స్ ఉంటుంది, ఆపిల్ స్టోర్కి వెళ్ళొచ్చు. సో నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది ఆపిల్ ఈవెంట్ మొత్తం చూసేసరికి. మెయిన్గా ఆపిల్ వాచ్ 10 అని, ఎయిర్పాడ్స్ 4 అండ్ ఐఫోన్ 16 Pro ఇవి కొత్త రిలీజ్ అయ్యి ఉండే. సో అది కదా, ఇవాళ ఒక స్పెషల్ బాక్స్ అయితే ఉంది, దాన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాం. మాకు తెలియదు, ఆర్డర్ చేసిన శ్రీకాంత్ అన్న తప్ప ఎవరికి తెలియదు. సో అన్బాక్సింగ్ చేసిన మేము స్పెషలిస్ట్ అని అందరూ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు నడుతాం అంతే. చలో లెట్స్ గో. సో ఇది మన స్పెషల్ బాక్స్, మొదలెడదాము. సో ఇప్పుడు దీంతో అయితే విషయం ఏంటంటే ఆ కత్తులన్నీ రీపికి మనకు బ్లేడే మిగిలింది. సరే ఓకే చలో. సో ఇది ఏంటిదంటే టెలిప్రాంప్టర్. టెలిప్రాంప్టర్ అంటే చూపిస్తా. ఇది అమెజాన్లో చేసిన, అమెజాన్లో తీసుకున్నాం. స్కాన్ చేస్తే మనకు యూజర్ మాన్యువల్ వస్తుంది. టెలిప్రాంప్టర్ అంటే ఇది కాదు, లోపల ఉంది. సో ఇది మనం ఫోన్స్ పెట్టుకొని లేకపోతే కెమెరాస్ పెట్టుకొని, సో నార్మల్గా మనం ఇన్ఫర్మేషన్ చెప్తాం కదా, సపోజ్ ఇట్లా ఓవరాల్గా చెప్తూ ఉంటాం. చెప్పేటప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతూ ఉంటాయి, ఒక ఫ్లో అనేది ఉండదు. ప్రతిసారి మంచిగా వచ్చిన కాడ ఎడిటింగ్ చేసుకుంటూ ఉండాలి. అదే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ క్లారిటీ చెప్తాం అనుకున్నామో దాన్ని మనం క్లారిటీ ఒక టైప్ చేసుకొని దాన్ని ఒక సెట్ చేసుకొని, ఓకే నాకు అర్థమైంది, సేమ్ పెట్టేసుకొని మనం చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర ముందర అది. సో న్యూస్ చెప్తారు కదా, వాళ్ళకు ముందర ఒక టెలిప్రాంప్టర్ ఉంటుంది, అక్కడ ఇన్ఫర్మేషన్ పోతూ ఉంటుంది, ఇట్లా చదువుకుంటూ పోతూ ఉంటారు. స్టేట్ వ్యూ అనేది ఉంటుంది అన్నట్టు కెమెరా కనెక్షన్లో. సో 8 కట్లు అవసరం ఉండదు, ఏముండదు, క్లియర్గా నీట్గా ఇన్ఫర్మేషన్ ఏది ఉందో అది చెప్పేసుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ మన బ్యాగ్ కూడా తీసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. సో ఇది మనకు రెగ్యులర్గా ఉపయోగపడుతుంది కాదు, బట్ ఒకసారి ఉంటే బాగుంటుంది, ఒకసారి టెస్ట్ చేయాలని చెప్పి అనిపించింది. మస్తు మంచి. సో దానికోసమే తీసుకున్నాం. యా ఇది యూజర్ మాన్యువల్. ఇది మొత్తం తెలుసు నీకు, చూసినా అన్న. ఇది రిమోట్ అట, ట్రిమ్మర్ లెక్క ఉంది, గేమ్ ప్యాడ్, రిమోట్. ఇదేంది ఫోన్ హోల్డర్. ఇది పెద్ద బ్యాగే ఉంది. ఇది అంటే హ్యాండిల్ విత్ కేర్ అన్నారు కదా. దీంతో ఒక డబ్బా కూడా వచ్చింది. ఈ డబ్బా కూడా ఏమో చూద్దాం. ఈ డబ్బాల ఫోన్ హోల్డర్స్, ఇంకేదో ముక్క, గ్లాస్ క్లీనర్, బట్ట ముక్క. సో మెయిన్గా ఈ డబ్బాలో మెయిన్గా ఫోన్ హోల్డర్స్ వచ్చినాయి. సో ఈ బ్యాగే మెయిన్ ఉన్నట్టుంది. ఇదే మనకు మెయిన్ ఏదో అన్నట్టు. మన డే లైట్ లెక్కున్నది. ఇక మొత్తానికి ఇది మనం లోపల స్టూడియోకి పోయి ఇలా లోపల అయితే అరేంజ్ చేద్దాం.
ఓవరాల్గా అయితే సెటప్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఒక చిన్న రిఫ్లెక్షన్ వస్తుంది కదా లైట్ మీకిల్ పడేది, ఆ రిఫ్లెక్షన్ ఎలిమినేట్ చేయడానికి ఇట్లాంటి బ్లాక్ ప్రొటెక్షన్ ఇచ్చేసారు. ఇది ఉంది, ఇది దీనికి వెనకకెళ్ళి కూడా గ్యాప్ ఉంది, అది కూడా క్లోజ్ చేసి పడైతే పడైపోతుంది. ఎట్టకేలకైతే మన టెలిప్రాంప్టర్ అయితే మనం సెటప్ చేసుకున్నాం. సో మనం ఏదైతే అన్బాక్స్ చేసినది ఉంది కదా, సో మనకైతే ఈ ట్రైప్యాడ్కి పెట్టి సెటప్ చేసుకున్నాం. సో మెయిన్గా మనకు 2 డివైజెస్ అవసరం. ఒకటి స్క్రిప్ట్ రీడింగ్ కోసం మన ఫోన్ లేకపోతే మన ట్యాబ్ని అయితే మనం కింద పెట్టుకోవాలి. సో దీంట్లో నేను యాపిల్ ఐఫోన్ యూజ్ చేస్తున్నా కాబట్టి SSTCQ టెలిప్రాంప్టర్ యాప్ని అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నా. సో ఈ రిమోట్ కూడా వచ్చింది. మనం ఈ ఫోన్కి ఈ రిమోట్ మనం కనెక్ట్ చేసుకుంటే మనం ఈ రిమోట్ ద్వారా కూడా మనం ఏదైతే స్క్రిప్ట్ చదువుతూ ఉంటామో సో దాన్ని మనం స్క్రోల్ చేసుకుంటూ పోవచ్చు. సో అది మ్యాటర్ అన్నట్టు. సో దీనికి మన ఈ స్క్రిప్ట్ రైటింగ్ అండ్ దాంతో పాటు లోపల మనం రికార్డింగ్ ఫోన్ అండ్ దీంతో మనకు ఫోనే కాకుండా వేరే ఎక్విప్మెంట్ కూడా ఉంది. మనం DSLR కెమెరాస్ కూడా మనం దీనికి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో అది కథ. సో నేను ఒక చిన్న తెలుగు స్క్రిప్ట్ అయితే దాంట్లో పెట్టిన, మనం మరి చదవగలుగుతామో లేదో ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఈ రోజులో ఉన్న డిజిటల్ ల్యాండ్స్కేప్లో మీకు కంటెంట్ క్రియేట్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉండి దాని నుండి ప్రాఫిట్ పొందాలనుకుంటే మీకున్న క్రియేటివ్తో కొన్ని స్ట్రాటజీస్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి క్రియేటర్గా మంచి ప్రాఫిట్స్ పొందవచ్చు. సో మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఓపెన్ చేసి కంటెంట్ చూస్తున్నప్పుడు సడన్గా ఒక యాడ్ పాపప్ అవుతుంది కదా. ఈ రోజులో ఉన్న డిజిటల్ ల్యాండ్స్కేప్లో మీకు కంటెంట్ క్రియేట్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉండి దాని నుండి ప్రాఫిట్ పొందాలనుకుంటే మీకున్న క్రియేటివిటీతో కొన్ని స్ట్రాటజీస్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి ఇట్లా మనం దీని ద్వారా ఫస్ట్ థింగ్ మనకేంటంటే ఎడిటింగ్ కూడా చాలా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనం ఎడిట్ అని అవసరం లేదు, డైరెక్ట్గా ఉన్న మ్యాటర్ చదవకుండా వెళ్ళిపోతూ ఉంటాం. షార్ప్గా తొందరగా నీట్గా మనం ప్రజెంటేషన్ అయితే చేయొచ్చు. కాకపోతే దీనికి కొంచెం మనం ప్రిపేర్డ్ కావాల్సి ఉంటుంది. మంచి ప్రిపేర్ అయిపోయి అండ్ మనం ఏం కంటెంట్ చెప్తున్నా అది మన స్టైల్లో ఉందని చెప్పి చూసుకున్నాం అనుకో, సో నీట్గా మనం మన కంటెంట్ అయితే ప్రజెంట్ చేసుకోవచ్చు. సో నేనైతే బేసిక్గా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్గా మనం ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఇట్లాంటి కంటెంట్ చేస్తే ఏమన్నా నీట్గా క్లియర్ ఒక ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా ఇద్దాం అనుకుంటే మనం ఇవ్వగలుగుతాం లేదా అని టెస్ట్ చేద్దామని చెప్పి నేను టెలిప్రాంప్టర్ తీసుకున్నా. నాకైతే ఇప్పుడైతే సాటిస్ఫాక్టరీగానే ఉంది. ఇంకా బేసిక్ ఇంకా టెస్టింగ్ దశలో ఉంది. ఇంకా సో దీని కొంచెం ప్రో అయిన తర్వాత ఇంకా దీని గురించి ఇంకా క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది మన టెలిప్రాంప్టర్. చూస్తే చాలా ప్రొఫెషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఒక న్యూస్ స్టూడియోలో ఉంటాం చూసినావా, అట్లాంటి ఫీలింగ్. ఇది నాకైతే ఆల్మోస్ట్ 6,500 రూపీస్కి అయితే ఈ టెలిప్రాంప్టర్ పడింది. సో దీంట్లో కంప్లీట్ ప్యాకేజ్తో ఇచ్చిండు. సో ఓకే, డిస్క్రిప్షన్తో లింక్ పెడతా, మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీ అంటే అంత కంపల్సరీ ఏం కాదు, బట్ మీ కంటెంట్ క్రియేషన్ చాలా సీరియస్ తీసుకొని రెగ్యులర్గా ఒక రీల్స్ ఆర్ షార్ట్ కంటెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇండోర్లో అయితే మంచిగా కనిపిస్తుంది ఆ రిఫ్లెక్షన్స్. సరే ఇది మరి టెలిప్రాంప్టర్ అవుట్డోర్ కూడా యూజ్ చేయొచ్చా అనే నాకు క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అవుట్డోర్లో వెళ్ళి కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇది చలో లెట్స్ గో. స్పెండ్ చేయడం గుర్తించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండే సెల్ఫ్ సర్వీస్ అడ్వర్టైజ్మెంట్ సొల్యూషన్స్ యూజ్ చేసి వారి యాడ్స్ ఓన్గా. సో ఎట్టకేలకు మన టెలిప్రాంప్టర్ అయితే ఇండోర్లో టెస్ట్ చేసినాం, అవుట్డోర్లో టెస్ట్ చేసినాం, మంచిగా అనిపిస్తుంది. సో మేము కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిందంటే ఆ కెమెరా పొజిషన్ పెట్టుడు అండ్ వాళ్ళ దాన్ని ఏమంటారు, ఇప్పుడైతే బేసిక్గా మేము ఫోన్తోనే టెస్ట్ చేసినాం, నెక్స్ట్ కెమెరా పెట్టి కూడా టెస్ట్ చేయాలి. సో ఇప్పుడైతే మంచిగా వర్కౌట్ అవుతుంది. ఒక స్క్రిప్ట్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలని అయితే కొంచెం ప్రాక్టీస్ చేసుకొని మనం వెళ్ళాలి. మేము అట్లాంటి ఏం ప్రాక్టీస్ చేయలేదు, అందుకే కొంచెం ఆగమైంది. అండ్ సో ఈ రిమోట్ కూడా యూజ్ చేసి కూడా మనం తెలుసుకోవాలి ఎక్కడ ఎట్లా ఆపాలి, ఎంత ఫాస్ట్తో మనం ఆపరేట్ చేసుకోవాలని కూడా మనకు క్లారిటీ ఉందనుకోండి, మంచిగా మన కంటెంట్ అయితే ప్రజెంట్ చేయొచ్చు. కంటెంట్ రాసుకునేది మన మాటలు రాసుకుంటే ఇంకా ఉత్తమం. యా నేను డైరెక్ట్ ఒక బయటకు వెళ్ళి పేస్ట్ చేసింది నేను చదివిన దానికన్నా బెస్ట్ ఏంటంటే మన కంటెంట్ని మన వేలో ఎట్లుందో అట్లా మన స్క్రిప్ట్ రాసుకుని ప్రజెంట్ చేసుకుంటే ఇంకా బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది టెలిప్రాంప్టర్. కొంచెం విషయం ఏంటంటే సెటప్ చేసేటప్పుడు నేను అసలు ఎలాంటి ట్యూటోరియల్ చూడలేదు, డైరెక్ట్ సెటప్ చేసిన, అందుకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇంకా హై కాస్ట్ 15,000 ఉన్నాయి, ఇంకా హై కాస్ట్ 1,00,000 2,00,000 దాకా కూడా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ మీకు ఎంత క్వాలిటీగా రికార్డ్ చేద్దాం అనుకునే దాన్ని బట్టి. సో ఇది కదా. సో గైస్ టెలిప్రాంప్టర్ అన్బాక్సింగ్ అండ్ సెటప్ అయిపోయింది. ఇంకా దాని గురించి ఏమైనా ప్రయోగాలు చేస్తే, దాని గురించి ఇంకేమైనా టెక్నిక్ తెలిస్తే నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లలో ఎక్కడైనా నేను కంపల్సరీ ఇన్ఫార్మ్ చేస్తా. నేను బ్లాగ్ స్టార్టింగ్ చెప్పినా కదా, iPhone 16 లాంచ్ అయింది, ఆపిల్ ఈవెంట్ చూసిన అని చెప్పేసి.
ఆల్మోస్ట్ మా టీం అందరూ సగం మంది ఆపిల్ లవర్స్ అయిపోయారు. రాజుకు ఐఫోన్ SE ఉంది, చందుకు ఇది ఐఫోన్ 14 Pro Max, మధుకు ఐఫోన్ 12, ఇంకా నాకు ఆండ్రాయిడ్ ఐఫోన్ కంపెనీ కొందామని చూసి కానీ పాపం ఆపిల్ ఐఫోన్ లేదు కానీ ఆపిల్ కంపెనీలో షేర్ కొందామని ట్రై చేస్తున్నాడు. సో నాది ఐఫోన్ 12 Pro Max, బాబా గాంధీ ఐఫోన్ 15, అనిల్ కంటే ఐఫోన్ 11, శివ ఐఫోన్ 13, అనిల్ ఐఫోన్ 13. సో అందరు ఐఫోన్ లవర్స్. అంజిమామాది 14 Pro Max. సో ఆల్మోస్ట్ టీమ్ అందరూ ఐఫోన్ లవర్స్. ఇంకా దాని ఏమంటారు, మన కంప్యూటర్ అన్ని మ్యాక్లే. కానీ దీని బట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే నెక్స్ట్ టైం అయిపోయింది ఆపిల్ ఈవెంట్ మన అందరం పిలవాలి. ఎందుకంటే ఒక ఊళ్ళో ఇంత మంది ఒక ఊళ్ళో కాదు, ఒక ఊళ్ళో ఇచ్చి పెడితే ఒక కుటుంబం అనుకోమని, ఒక కుటుంబంలో అందరూ అయిపోలేదు. విషయం ఏంటంటే ఆపిల్ కంపెనీ ఇంత పల్లెటూరులో గిన్నె ఆపిల్ చేస్తున్నారని చెప్పి రావాలి. మళ్ళా ఆపిల్ మీద మనం తీసిన రీల్స్ సో ఆపిల్ కంపెనీ అట్లా గుర్తించాలన్నమాట, కానీ గుర్తిస్తలేదు. సరే అయితే ఏదో ఒక రోజు మనం ఏదో ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయకపోతామా, ఆపిల్ ఈవెంట్ లో మనం ప్రజెంట్ చేయగలం. కలొచ్చిందన్న మనం ఈవెంట్ కి వెళ్ళట్టు ఆపిల్ ఈవెంట్ కి వెళ్ళట్టు కలొచ్చింది అని మరి అందుకో పొద్దున నెక్స్ట్ 10 years లో కాలిఫోర్నియాలో ఆపిల్ ఈవెంట్ లో మనం కూర్చోవాలి. మనం ఏదో ఒక లుంగిలో కూర్చోవాలి, కూర్చుంటే కాదు, మనం ఏదైనా ప్రోడక్ట్ డెవలప్ చేసి ప్రజెంటేషన్ చేయాలి అంతే. తర్వాత విషయంగానే మరి ఐఫోన్ 16 Pro 16 Pro Max రిలీజ్ అయింది, ఉంటున్నా మరి ఇక్కడ. ఇప్పుడు అంత ధైర్యం 16 Pro మా టీమ్ లో ఎవరు నెక్స్ట్ కొనబోతారో కింద కామెంట్ చేయండి. సో అది కదా, కింద కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ ని ఎండ్ చేద్దామా, మరి రేపటికి ఇంకేమైనా ఆడియో షిఫ్ట్ చేద్దాం అనేది. మనకు మన మిత్రుడు మన దానిలో పనిచేసే మన యువకుడు స్వామి మన నూకపల్లి అన్న అన్నదానాన్ని పిలిచిండు. అన్ని దానాల కన్నా అన్నదానం ముఖ్యం కాబట్టి మనం రేపు పోవాలి చందు, మనం పోయి ఓకే అది కవర్ చేసేసి ఎండ్ చేసేద్దాం. ఓకే డన్. స్టార్టింగ్ నుంచి ఇక్కడనే మన గణపతి పెట్టేటోళ్ళము. బాబాయ్ మనం ఎన్ని సంవత్సరాల నుంచి అన్నదానం పెడుతున్నాం? 10-15 సంవత్సరాల నుంచి అన్నదానం పెడుతున్నాం. అన్న నువ్వు దుబాయ్ పోయినా కదా, దుబాయ్ పోయినా కూడా మనోడు అక్కడి పైసలు పంపించుకుంటా, మనోడు సింగపూర్ పోయినా కూడా గణపతి పండుగ కానీ సింగపూర్ నుంచి వచ్చిండు. సో అట్లుంటది మనది. సో ఇది మొత్తం మా ఫస్ట్ విఐపి యూత్ ఉండే కదా, ఫస్ట్ విఐపి నుంచి త్రినేత్రకి వచ్చింది. వాడు తిన్నాడు. అరే ఎట్లుందిరా ఫోటో? ఇప్పుడు ఊళ్ళో గణపతి దగ్గర వీళ్ళే అన్నాడు. ఓకే డన్. ఇప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాం. వీళ్ళు ఇక్కడ అనే వాళ్ళు అక్కడ కూడా అండబోతున్నారు. ఓకే శుక్రవారం రోజు అందరు రారు. ఇక తిన్నది ఇక్కడ తిన్నది అరిగింది. ఇంకొక కాడికి పోతున్నాం. ఎక్కడికి రా? పెళ్లి స్వామికి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏమంటుండ్రా, నూకపల్లి స్వామి అని ఫోన్ చేసినాం. వాడు డౌట్ కొద్దే మరి అత్తరా రా అనుకుంటా అంటారు. లాస్ట్ స్టేజ్ లో ఉన్నదట. మరి ఏం చేద్దాం, ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడదాం. కన్ఫర్మ్ చేసుకొని తిన్నుడు తర్వాత ఓకే. ఏమైంది, అయిపోయినాయి భోజనాలు? ఇదేనారా మీ గణపతి? గట్టిగా మాట్లాడరా. ఇదే అన్న మా గణపతి. ఇదేనా గ్యాంగా మీ గ్యాంగా? ఓకే. మేము లేట్ గా వచ్చినా, లేటెస్ట్ గా వచ్చినాం. మంచిగా ఈడ పద్ధతి ఏంటంటే నిల్చుండి కాకుండా కుక్కుండి భోజనాలు పెడుతున్నారు. మస్తు అనిపిస్తుంది. మంచి విషయం ఏంటంటే ఈ ఊళ్ళో మట్టి గణపతిని పెట్టిరు. ఇక్కడ అన్నదానం కూడా మంచి చేసిరు, వెరైటీస్ చేసిరు. మా వీడియో చూస్తారా కదా? నేను నన్ను చూసినా పడ్డాను సార్. ఎవరైనా ముచ్చట పెట్టిన ఎవరితో చేసిన? నేను నాగాడితో మాట్లాడలేవు, అలా కొడుకుతో మాట్లాడలేవు, అమ్మతో మాట్లాడలేవు. ఇంకో కాడ కుడు కళ్ళు కాడ ఇట్లా చేసి యోగదానం చేసినట్టు. మీ డాడారా? నమస్తే బాపు, బాగానా? ఎప్పుడు వచ్చినావు?
నెల అవుతుందా? నమస్తే అమ్మా, బాగానమ్మా. ఇంటికి తీసుకొచ్చినావు, థమ్స్ అప్ స్ప్రైట్ పోసినావు, మంచిగా ఉందిరా మీ ఇల్లు. మీ నాన్న కూడా మంచిగా ఉన్నట్టున్నాడు. జోకులు బాగా ఎత్తుండేదిరా. ఫుల్ యాక్టింగ్ చేస్తాడన్న. మన దాంట్లో ఇంకా తీసుకొస్తే ఘోరం చేస్తాడు. ఇంకా నెక్స్ట్ మన వీడియోలో పెడదాం. బాయ్.